2007-9 సంవత్సరాల్లో ఇదే మదనపల్లిలో ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇవి అగ్ని ప్రమాదం జరిగింది. అనేక రికార్డులు కాలిపోయాయనేటువంటి ఆ నేపథ్యంలో ఈ రోజుకి కూడా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక కబ్జాలు జరుగుతున్నాయి. ఆ లేఅవుట్లలో మాకు సైట్లు ఇచ్చారనేటువంటి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని ఇవాళ పెద్ద దందా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం కూడా షాక్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు. మరి షాక్ సర్క్యూట్ జరిగింటే పక్కనే కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ కానుకొని ఫైర్ స్టేషన్ ఉంది. అది రావడానికి 2 నిమిషాలు కూడా పట్టనటువంటి సందర్భం. మరి ఎందుకు అధికారులు అప్రమత్తంగా లేక ఆ ప్రమాదాన్ని అడ్డుకోలేకపోయారో సమాధానం చెప్పాలి. ప్రభుత్వ రంగంలోనే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని కాపాడుకోలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంటే వాళ్ళ బయట ఉన్నటువంటి ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ లేదంటే హాస్పిటల్లో ఇలాంటి అవసరమైనటువంటి పబ్లిక్ అవసరమైనటువంటి ప్రాంతంలో ఏమాత్రం సేఫ్టీ ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ రెవెన్యూ డాక్యుమెంట్లు కాలిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారుల అవినీతే కారణమని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం.